కాంచన శ్రీధర్ తోటి ఇలా అంటూ ఉంటుంది. నేను మిమ్మల్ని పిలిచింది కాశీ స్వప్నాల గురించి మాట్లాడడానికి, వాళ్లను కలిసేలా చేయడానికి అంతే అని చెప్తుంది. స్వప్న నాకు పుట్టకపోయినా నా కూతురు లాంటిదే. మనం మన ప్రయాణంలో పుష్కరాలు చూసాం, కానీ వాళ్ళు చిన్నపిల్లలు, ఇంకా ఏం తెలియదు, ఏం చూడలేదు. వాళ్ళిద్దరినీ కలపాల్సిన బాధ్యత మనదే అని అంటుంది కాంచన. సరే, నేను స్వప్నతో మాట్లాడతాను అంటాడు శ్రీధర్. నేనే మాట్లాడతాను, కానీ కాశీ ఇక్కడ ఉన్నట్లు స్వప్నకు చెప్పకూడదని చెప్తుంది కాంచన. దీప, నువ్వు త్వరగా వంట చేసి కాశీకి అన్నం పెట్టు, అంతకంటే ముందు స్నానానికి నీళ్లు పెట్టు, స్నానం చేసి నా బట్టలు వేసుకుంటాడు అని దీపతో చెప్తాడు కార్తీక్. దాంతో కాశీ బావా అని ఏదో చెప్పబోతూ ఉంటే, మనం తర్వాత మాట్లాడుకుందాం కాశీ అని అంటాడు కార్తీక్. ఇక దీపను నువ్వు రక్తం ఇచ్చావా అని అడుగుతుంది కాంచన. ఆ మాటతో ఒక్కసారిగా షాక్ అవుతారు కార్తీక్ దీపాలు. దీప రక్తం ఇచ్చిన విషయం అమ్మకెలా తెలిసింది అనుకుని అడుగుతాడు కార్తీక్. రక్తం ఇస్తేనే కదరా ఇలాంటి బ్యాండేజ్ వేసేది అని దీప చేతుకున్న బ్యాండేజ్ చూపిస్తుంది కాంచన. ఈరోజు రెగ్యులర్ చెకప్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే టెస్టుల కోసం బ్లడ్ తీసుకున్నారు అని కవర్ చేస్తాడు కార్తీక్. డాక్టర్ ఏం చెప్పారు అని అడుగుతుంది కాంచన. బిడ్డ ఎదుగుదల బాగుందన్నారు అని అంటాడు కార్తీక్. ఆ మాట విని కాంచన హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ తరువాత వదిన ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతుంది. ట్యాబ్లెట్స్ ఇచ్చారు కదా, అవి వేసుకున్నన్ని రోజులకు అత్తకు ఏం ప్రమాదం లేదు అని అంటాడు కార్తీక్. నువ్వు ఇలా చెప్తున్నావు, కానీ నా ప్రాణమంతా మా అమ్మ చుట్టూనే తిరుగుతుంది. నా భయమంతా జ్యోత్స్న మీదే ఉంది అని మనసులో అనుకుంటుంది దీప. ఇక మరోవైపు సుమిత్ర గదిలోకి వెళ్తుంది జ్యోత్స్న. నిద్రపోతూ ఉంటుంది సుమిత్ర. నేను ఇన్ని కష్టాలు పడ్డానికి కారణం నువ్వే మమ్మీ. నీకు బ్లడ్ క్యాన్సర్ వచ్చినప్పటి నుంచి నాకు బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది. ఈ ట్యాబ్లెట్ వాడితే నీ ప్రాణాలకు ఏం కాదని డాక్టర్ చెప్పింది. అందుకే నీకు ఈ ట్యాబ్లెట్స్ వేయకుండా వేస్ట్ చేస్తున్నాను అని వాటిని డస్ట్బిన్లో పడేస్తుంది జ్యోత్స్న. దశరథ్ చూసి ఏం చేస్తున్నావు జ్యోత్స్న అని అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అవుతుంది జ్యోత్స్న. ట్యాబ్లెట్స్ డస్ట్బిన్లో ఎందుకు వేశావు అని గట్టిగా నిలదీస్తాడు దశరథ్. ఇంతలో పారిజాతం శివనారాయణ కూడా వస్తారు. ఏం జరిగిందని అడిగితే దశరథ్ వాళ్లతోటి జ్యోత్స్న చేసిన పని గురించి చెప్తాడు. రాను రాను దీనికి మతిపోతుందని జ్యోత్స్నని కడిగి పాడేస్తుంది పారు. కింద పడిన ట్యాబ్లెట్స్ పనిచేస్తాయా? అయినా నేను అన్నీ పడేయలేదు కదా అని ఒక ట్యాబ్లెట్ తీసి చూపిస్తుంది జ్యోత్స్న. నా ముందే అన్నీ పడేసింది కదా, ఇదెక్కడి నుంచి వచ్చిందని మనసులో అనుకుంటాడు దశరథ్. సుమిత్రని లేపి ట్యాబ్లెట్ వేస్తాడు. నా భార్యను నేను చూసుకుంటాను, లేదా దీపా కార్తీక్ చూసుకుంటారు. నువ్వు ఈ రూమ్ వైపు కూడా రావద్దు. ఏదైనా అవసరమైతే నేనే పిలుస్తాను అని జ్యోత్స్నకి గట్టి వార్నింగ్ ఇస్తాడు దశరథ్. ఈ కోపంతో వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఎందుకండి దాన్ని అలా అన్నారు అంటుంది సుమిత్ర. జ్యోత్స్న నీ కోసం బాధపడుతుంది సుమిత్ర, తనని ఎందుకు బాధపడమని రావద్దని చెప్పాను అని అంటాడు దశరథ్. మంచి పని చేశారండి అని అంటుంది సుమిత్ర.